హలో అండి, వెల్కమ్ టు మనుదేశ్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఈరోజు దొండకాయ పకోడీ ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. చాలా క్రిస్పీగా మంచిగా వస్తాయి. సో ఇక్కడ నేను మంచిగా వాష్ చేసుకున్నాను. దొండకాయలు వాష్ చేసుకొని నిలువుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పేపర్ మీద వేసుకున్నాను అనమాట. ఏదైనా తడి ఉంటే అది పీల్చేస్తుంది కాబట్టి పేపర్ మీద వేసుకున్నాను. తర్వాత అవి బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు తగినంత వేసుకున్న తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. చిల్లీ పౌడర్ మనకు ఆప్షనల్ అండి. మీకు స్పైసీగా కావాలంటే స్పైసీగా ఒక 3 స్పూన్స్ వేసుకోండి, లేదంటే 1 స్పూన్ సరిపోతుంది. ఇది రెడ్ ఆనియన్ పౌడర్ అండి, కొంచెం వేసుకుంటున్నా జస్ట్ ఫర్ ఫ్లేవర్ కోసము. తర్వాత గార్లిక్ పౌడర్, తర్వాత జింజర్ పౌడర్ కూడా వేస్తున్నాను. సో ఇవన్నీ నాట్ మ్యాండేటరీ అండి. మీ ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవి వేసుకోండి. జస్ట్ ఫర్ ఫ్లేవర్ కోసం నేను ఇలాగా వేస్తున్నాను. తర్వాత కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను, కేసర్ పౌడరు. తర్వాత క్యూమిన్ పౌడర్, బ్లాక్ పెప్పర్ కొంచెం. సో చికెన్ మసాలా కొంచెం ఇది కూడా కొంచెం, అంటే చికెన్ మసాలా ఫ్లేవర్ వస్తుంది కదా. తర్వాత కసూరి మేతి, ఇవన్నీ యాడ్ చేసుకొని లాస్ట్లో కార్న్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అది కూడా మీకు చూసుకోండి కన్సిస్టెన్సీ ఎలా కావాలి అని చెప్పి. సో వాటికి తగ్గట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని వాటర్ వేసుకొని మంచిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోండి. ఇవి చూసారా మంచిగా కొంచెం అంటే ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మీ రిక్వైర్మెంట్ని బట్టి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో దొండకాయ, ఆ పేస్ట్ని దీంట్లోకి వేసేసేయాలి. మంచిగా ఒక హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి. చూసారా ఫ్రై చేసినవి ఎలా వచ్చాయో వాటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి, ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూడండి ఇలా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మంచిగా మనం డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ దొండకాయ అనేది స్టిక్కీ నేచర్ ఉంటుందండి. మీరు వేసేటప్పుడు చూసినా ఆరెల్స్ మనం ఇలా బయటికి తీసి ఫ్రై చేసినప్పుడు చూసినా ఇక్కడ తుక్కునే వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వస్తువులతో ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.